అయ్యో ఏమైంది లక్ష్మి? కంట్లో ఏదో పడిందండి, మండుతోంది. పక్కనే బాత్రూమ్ ఉంది, సోప్తో కడిగామంటే తగ్గిపోతుంది. రా లక్ష్మి. సూపర్ బిష లేడీలా ఎగిరెగిరి ఎముకలు రెచ్చగొడుతోంది. సెక్సీ గర్ల్ ఏ బిష. పది కిలోలు ఎముకలు తప్ప చెంచా కండలేదు. వీడు వీచానం చూసి చొంగ కార్చుకుంటున్నాడు. నాయన ఎముకల బాబు. అవును, వచ్చినప్పటి నుంచి వీచానల్నే పట్టుకున్నావు. యు లైక్ డాన్సా? మరి సమంత వాట్స్ వంశం జీన్స్ పిక్చర్ లో అస్థిభంజనం నా మురి మనవరాలు. మరి విట్లాజీ పిక్చర్ లో డాన్స్ చేసింది నీ మనవరాలా? ఎస్. అవును, నువ్వు డాన్స్ చేస్తావా? వై నాట్? ఐ యామ్ ఏ కింగ్ ఆఫ్ పులాట. పులి ఆట. పులాట గురించి నువ్వు మాట్లాడుతున్నావా నా దగ్గర? నేనెవరో తెలుసా? పులాట, బొమ్మలాట, నక్కలాట, కుమ్ములాట, కోతాట, కొమ్మచ్చాట, కుక్కలాటతో సహా వివిధ రాష్ట్రాల్లో నేర్చుకున్నావండి. ఆట గురించి నాతో మాట్లాడతావా? పొరా చొంగ. పొరా చొంగ. ఇలా మీరు మనసు మార్చుకుని నాతో గుడికి రావడం నా అదృష్టం అండి. లక్ష్మి, నిజానికి మగాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. వాటిని మీరు పట్టించుకోకూడదు. ఏమైందండి? అది సడన్ గా ఇంజిన్ ఆఫ్ అయింది. ముందు ఏంటో నేను వెళ్ళి చూస్తాను. హాయ్ చిలక.
ఏమైంది? ఛే, నా ప్లాన్ అంతా స్పాయిల్ అయింది. రా ఇంటికి వెళ్దాం. మరి గుడికి? ఏది బాబా గుడికా? ఆ. మధ్యలో మన కారు చెడగొట్టింది ఆ పక్కీరేగా. అటువంటి వాడి గుడికి వెళ్దామంటావా? రారా ఇంటికి వెళ్దాం. సూర్యగాడికి తోడుగా ఆ కుక్క, కాపలాకి బాబా బొమ్మ ఉన్నంత వరకు మనం వాడిని చంపలేం. కరెక్ట్. ఏదో విధంగా సూర్య దగ్గర నుంచి వాటిని మనం వేరు చేయాలి. ఆ పనేదో నీకే వదిలేస్తున్నాను. ముందు ఆ కుక్క సంగతి చూడు. లక్ష్మి, ఆ? కొంచెం ఇలా వస్తావా? ఆ. ఏంటి వెతుకుతున్నావు? ఏం కావాలి? ఏం లేదమ్మా, మంచినీళ్ళు తాగుదామని వచ్చాను. నేను తీసుకుంటాలే. రే రాము, నన్ను చూసి ఎందుకు అరుస్తున్నావు? పాపం ఆకలిస్తున్నట్టుందమ్మా. అన్నం పెట్టమనేమో అలా అరుస్తోంది. చాచా, సూర్య తినకుండా రాము ఎప్పుడు అన్నం తినలేదు. ఎందుకు అరుస్తోందో ఏమిటో. చాలు ఆపు, నే వెళ్ళి సూర్యకు అన్నం పెట్టొస్తాను. ఆ అన్నం సూర్యాక? నీ కుక్కని చంపాలనుకున్నావు. సూర్య చావబోతున్నాడా? వెరీ గుడ్. రేయ్, ఎందుకు నా చీరలు అవుతున్నావు? పో అవతలికి. రాము, ఏమిట్రా నీ ఆటలు? పో అవతలికి. రాను రాను నీ కళ్ళారు ఎక్కువైపోతోంది. ఉండు, వచ్చి నీ పని చెప్తాను. సూర్య, నువ్వు తిను. ఎంత పొగరు ఎక్కువైతే నువ్విలా చేస్తావురా? నిన్ను గారంగా పెంచడం తప్పైపోయింది. వాడి అన్నం నేలపాలు చేసావు కనుక దాన్ని నువ్వే తిను. ఇంతవరకు నిన్ను నా బిడ్డలాగే అనుకున్నాను. అందుకే నా చేత అన్నం తిన్నావు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నేల మీద తినాలి. తిను. ఇంతగా నేనంటున్నా నా మాట నువ్వు వింటలేదు కదూ? మర్యాదగా తిను. అది నువ్వు తినలేదంటే ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. నా మీద ఒట్టే, తిను. పద సూర్య, వెళ్దాం. లక్ష్మికి తెలియకూడదు. చచ్చిపోయిన కుక్కను తీసుకెళ్ళి ఎక్కడైనా పాతేయండి. లక్ష్మణితే కుక్కేటో కనిపించకుండా పోయిందని చూద్దాం. కుక్కను క్లోజ్ చేశాం. బాబా బొమ్మను ఏం చేయాలో చెప్పలేదే. అది శక్తి గల బొమ్మ, తాకితే మనకే ఆపద. లక్ష్మి ద్వారానే దాన్ని బయటికి గెంటేయాలి. ప్లాన్ రెడీగా ఉంది.